నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అంగలగుదురు దాసకోటి ఆశ్రమంలో వైభవంగా శ్రీనివాస స్వామి కళ్యాణోత్సవం. ఈ నెల 18వ తేదీ తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయనముల కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమం వివరాలను పరిషత్ సభ్యులు వెల్లడించారు. 18వ తేదీ ఆదివారం తెనాలి కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద గల శ్రీ లక్ష్మీ కామాక్షి కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు మెట్ట పార్థసారథి పరిషత్ కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ తెలిపారు. 18/5/2025 బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత సామూహిక ఉపనయనముల కార్యక్రమం శ్రీ లక్ష్మీ కామాక్షి కళ్యాణ మండపం మాండలిక ఆశ్రమం నందు జరగటం నిర్ణయించినారు. కావున తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా, అవకాశం ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఈ ఉచిత సామూహిక ఉపనయనాలు కార్యక్రమంలో పాల్గొని బ్రాహ్మణత్వాన్ని కాపాడుకునేదానికి మొదటి అడుగు కాబట్టి అందరూ కూడా ఇంకా పేరు నమోదు చేయించుకోవాల్సిన వాళ్ళు నమోదు చేయించుకోవాల్సిందిగా 10వ తారీఖు లోపు బ్రాహ్మణ పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించి మీ పేరును నమోదు చేయించుకోవాల్సిందిగా తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత బ్రాహ్మణులందరికీ కూడా తెలియజేస్తున్నాం. సమావేశంలో పరిషత్ అధ్యక్షులు కోట పాదసారథి, కోశాధికారి కామరాజుగడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పి ధనుంజయ, పులిపాక లక్ష్మణ్ కుమార్, సభ్యులు ప్రవీణ్ జూపూడి పాల్గొన్నారు. ప్రతి మనిషికి ధర్మశాస్త్రంలో 16 సంస్కారాలు జరగాలి అనేటువంటిది ధర్మశాస్త్రం చెబుతుంది. అందులో 16లో చాలా ముఖ్యమైనటువంటిది ఉపనయనము అనేటువంటి యొక్క సంస్కారం. తద్వారా ఆయుస్తేజో వీర్య యశశ్రీ పుష్యకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం అని ఉపనయనం చేసేటువంటి పిల్లవాడికి ఆయుష్షు, తేజస్సు, వర్చస్సు, అపారమైనటువంటి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ ఉపనయన సంస్కారం అనేటువంటిది పరమేశ్వరుని అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి కార్యక్రమం. అట్లాంటి కార్యక్రమాన్ని తెనాలిలో ఉండేటువంటి వారు లేక తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉపనయన సంస్కారం చేసుకోలేనటువంటి, ఏదైనా కారణం చేత చేసుకోలేనటువంటి బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే ఈ తెనాలి బ్రాహ్మణ పరిషత్తు వారు రేపు 18వ తారీఖున సామూహికంగా ఉపనయనం చేద్దాం అనేటువంటి గొప్పదైనటువంటి సంకల్పం కలిగింది. ఈ ఉపనయన సంస్కారం ద్వారా ప్రతి మానవుడికి వాడు పొందేటువంటి భోగభాగ్యముల మీద, అలాగే ఆయుష్షు, తేజస్సు, వర్చస్సు ఇట్లాంటి కామ్యమంతా పిల్లలకి కలుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నెల 10వ తారీఖు లోపల మీ పేరు నమోదు చేయించుకొని ఈ సామూహికంగా జరిగేటువంటి ఉపనయనాది కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. మే 4వ తేదీన వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ గత పాలకవర్గం నిర్వహించే సర్వసభ్య సమావేశం చెల్లదని, దానికి చట్టబద్ధత లేదని కమిటీ నూతన అధ్యక్షులు పెండెల వెంకట్రావు తెలిపారు. శనివారం దేవస్థానం ప్రాంగణంలో నూతన పాలకవర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పాలకవర్గం జరుపుతున్న దేవస్థానం కార్యకలాపాలకు పాత పాలకవర్గం అడ్డు తగులుతున్నారని, దేవస్థానం యొక్క కార్యకలాపాలను ఆపేందుకు పాత పాలకవర్గానికి ఎటువంటి హక్కు లేదన్నారు. అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా జరిగే ఉత్సవాలకు ఆటంకం కలిగించేందుకు మాత్రమే వారు సర్వసభ్య సమావేశం అంటూ ప్రచారం చేస్తున్నారని పెండెల వెంకట్రావు ఆరోపించారు. నూతన పాలకవర్గానికి సంబంధించి హైకోర్టులో పాలకవర్గం రిట్ పిటిషన్ దాఖలు చేసిందని, కోర్టు పరిధిలో ఉన్నందున 4వ తేదీ పాత పాలకవర్గం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి చట్టబద్ధత లేదన్నారు. సభ్యులు ఈ విషయాన్ని గమనించి 4వ తేదీన జరిగే సర్వసభ్య సమావేశానికి ఎవరూ హాజరు కావద్దని పెండెల వెంకట్రావు సూచించారు. గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా సభ్యులందరికీ తెలుసు. అయితే వాళ్ళు కావాలని ఏదో రకంగా పాత కమిటీ వాళ్ళు నవంబర్ 30తోనే వాళ్ళ టైం అయిపోయినటువంటి కమిటీ 3 వాయిదాలు వేసి 13వ తారీఖు మేము జరుపుతామని చెప్పి 13వ తారీఖున మమ్మల్ని
మరి కళ్యాణ మండపం తాళం తీయకుండా వాళ్ళు ఏదో ఒక రంగ పేచీలు పెట్టి వాయిదా ఇచ్చారు. 15వ తారీఖున అడిషనల్ ఎస్పీ గారు వచ్చి నా సమక్షంలో జరగాలి, ఎవరైనా సరే మెంబర్షిప్ లేని లోపల రావడానికి వీల్లేదని చెప్పేసి ఆయన పంపించి లోపలికి అప్పుడు మీటింగ్ జరిగింది. బ్రహ్మాండంగా ఎటువంటి గొడవలు లేవు. అందరూ మీడియా వాళ్ళందరికీ తెలుసు, ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. మళ్ళీ మేము 4వ తారీఖు మీటింగ్ వేస్తాము, జనరల్ బాడీ వేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, మైకు పెట్టి చెప్పిస్తున్నారు. వాళ్ళకి అధికారం లేదు. మేము ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాం, కమిటీ చేసుకున్నాము. రేపు 5, 6, 7 తారీఖుల్లో అమ్మవారికి అతి వైభవంగా జన్మదినోత్సవాలు జరపడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాము. పైపెచ్చు పూజకొచ్చే ప్రతి మహిళకి వెండి పూలు కూడా ఇవ్వడానికి కూడా ఒక 1000 మందికైనా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అతి వైభవంగా ఈ ఉత్సవాలు 5, 6, 7 తారీఖులో జరుగుతాయి. మీరు ఉత్సవాలు చెడగొట్టాలనే ఉద్దేశం మీదనే 4వ తారీఖుకి మీరు మీటింగ్ వేయడం ఇవన్నీ చేయాలని చేస్తున్నారు. అన్నిటికీ అమ్మవారు ఉంటుంది, అమ్మవారే చూసుకుంటుంది. మా ప్రయత్నంలో లోపం లేకుండా మేము అన్ని కార్యక్రమాలు, అమ్మవారి కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగా 10 మందికి ఉపయోగపడే విధంగా పూజా కార్యక్రమాలన్నీ చేసి లాస్ట్ 7వ తారీఖు ఊరేగింపులో కూడా పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని మేము కోరుకుంటూ సమావేశంలో సెక్రటరీ తాతా శ్రీనివాసరావు, దేశు యుగంధర్, కొప్పరావురి హరికిషోర్, శ్రీరామ్ రాజేష్, బచ్చు శివ, కోట రమేష్, ఎక్కల శ్రీమన్నారాయణ, తాడేపల్లి శివలింగేశ్వరరావు, కోరపాటి రవికుమార్, కొల్లిపర రాధా, మువ్వల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గత 13వ తారీఖు జరిగిన 13 మరియు 15వ తారీఖు జరిగిన సర్వసభ సమావేశంలో పెండార వెంకటరామన్ అధ్యక్షునిగాను, నన్ను సెక్రటరీగాను, శ్రీరామ్ రాజేష్ బాబుని ట్రెజరర్గాను మరియు మా పాలకవర్గ సభ్యుల్ని ఎన్నుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. గత పాలకవర్గం వారు చేసిన అవినీతి, చేసిన అరాచకాలు బయటకు వస్తున్న దురుద్దేశంతో వాళ్ళు ప్రతిదానికి ఏదో విధంగా కాలడ్డం పెడతాం, ఏదో చేద్దామని పరిగెత్తడం, మమ్మల్ని ఇబ్బంది పెడతాము, ఇది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మనం సభ్య సమాజంలో తిరుగుతున్నాము, అందరం కూడా సోదరభావంతో మెలుగుదాలని మొదటి నుంచి చెప్తున్నాను. మీరు ప్రతిదానికి కయ్యానికి కాలు దూవుతున్నారు. అయ్యా, ఇది సభ్యత కాదు. మీరే హైకోర్టుకి వెళ్ళారు, రిట్ వేసుకున్నారు. మా ఎన్నిక అని చెప్పి మీరే చెప్పారు. అంటే మీ దృష్టిలో మేము ఎన్నికైనట్టే కదా. మా ఎన్నిక చల్లదని జిల్లా రిజిస్ట్రార్ గారిని మీరు కోరారు. అంటే మీ దృష్టిలో మేము ఎన్నికైనట్టే. కావున ప్రజెంట్ మేము ఎన్నికై ఉన్నామండి. మీకు జిల్లా రిజిస్ట్రార్ దగ్గర నుంచి కానీ హైకోర్టు దగ్గర నుంచి కానీ డైరెక్షన్స్ ఉంటారు, మీరు మాట్లాడతారు. ఇప్పటికీ మీరు 4 సార్లు జీవితకాల సభ్యుల్ని మోసం చేశారు. మొదట్లో 2024లో ఓసారి జనరల్ బాడీ మీటింగ్ కాల్ చేశారు, డిసెంబర్ 25వ తారీఖు నాడు. అది క్యాన్సిల్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి మీటింగ్ కాల్ చేశారు ఫిబ్రవరిలో, అది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇంకోసారి మీటింగ్ అనౌన్స్ చేశారు, దాన్ని రసాబసా చేశారు. మాకు సంబంధం లేని మీ కాలేజీలో పనిచేసే మీ దగ్గర ఎంప్లాయీస్ని తెచ్చుకొని మేము వాళ్ళతో మీటింగ్ జరుపుతూ ఉంటే వయసులో ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళతో జరపండి మేము అడిగితే అది కాదని మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు జీవితకాల సభ్యులు చనిపోయిన వాళ్ళ నెంబర్లు మార్చుకొని వాళ్ళని తీసుకొచ్చి మొత్తం మీటింగ్ రసాబాస్ చేద్దామని మేము ఎంతో సమయంతో ఉంటే మీరు చేశారు. జీవితకాల సభ్యులతో ఎర్రటి ఎండలో దేవుడి సాక్షిగా రావి చెట్టుగా నుంచొని చక్కగా ఇక్కడ మేము సమావేశం జరుపుకున్నామండి. మా తిప్పలు మేము పడ్డాము. వాళ్ళు కూడా చక్కగా అందరూ లైన్లో వచ్చి కూర్చొని ప్రతి విషయాన్ని మాతో చక్కగా చర్చించి స్పందించి సంతకాలు పెట్టి చేశారండి. తర్వాత పోలీసు వారి సూచనతో మళ్ళీ తిరిగి 15వ తారీఖు నాడు ఒక ఎస్పీ గారు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఒక డిఎస్పీ గారు, 3 సిఐలు, ఊళ్ళో పట్టణంలో ఉన్న ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది వారి సహాయంతో, వాళ్ళ సూచనతో, వాళ్ళ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉన్న కార్డు చూపించి పక్కన ఉన్నారో లేదని చూసుకొని మేము లోపలికి వచ్చారండి. వచ్చిన వాళ్ళని మమ్మల్ని పైకి లేకుండా వాళ్ళు మొత్తం తాళాలు వేసేశారు. అయినా సరే సర్వసభ్య సమావేశ సభ్యులు సహృదయంతో పర్లేదు, మనం ఎక్కడ ఎలక్షన్ పెట్టుకున్నాము, ఎంత ఎండైనా పర్లేదు మనం చేద్దామని చెప్పి మమ్మల్ని ఇక్కడ ఎలక్షన్ పెట్టించి మమ్మల్ని ఎన్నుకున్నారండి. రేపు మీరు జరపబోయే సమావేశము చెల్లనేరదు, చట్టబద్ధత లేదు దానికి. రేపు 5, 6, 7 తారీఖులో అమ్మవారి జన్మదినోత్సవం అండి. ఎంత చక్కగా చేసుకోవాలండి, మనం చక్కగా అందరం కలిసిమెలిసి ఉన్నాం. రేపు జీవితకాల సభ్యులకి మరో ముఖ్య గమనిక, మరొక మనవండి. రేపు జరగబోతుందని వాళ్ళు ప్రకటించుకుంటున్న సర్వసభ సమావేశం చెల్లనేరదు. కావున దయచేసి ఎవరు ఈ సమావేశం హాజరు కావట్లేదని సవినయంగా మనం చేసుకున్నాం. సత్రం కమిటీ సొసైటీ యాక్ట్ ప్రకారం ఉందండి. ఈ రోజు వరకు దాని రెన్యూల్ లేదండి.
అసలు వాళ్ళకి బైలా పుస్తకం నిన్న తీశారు తప్పితే, నిన్న తెచ్చుకున్నా తప్పితే వాళ్ళ బైలా పుస్తకం నిబంధనలు తెలియవండి. రిక్విజేషన్ ఇస్తే 15 రోజుల లోపల కంపల్సరీ సమాధానం చెప్పాలండి. గతంలో ఇక్కడున్న సభ్యులు కొంతమంది మాకు రిక్విజేషన్ నోటీస్ పంపించారండి మాకు వయసు విజ్ఞాన కమిటీకి. కరెక్ట్గా 15వ రోజున మేము సమావేశం జరిపామండి. వాళ్ళు సమావేశం రాలేదు. అయినా సరే వాళ్ళలో సంతకం పెట్టిన సభ్యులు వచ్చి సమావేశం హాజరయ్యారండి. మేము చెప్పిన సమాధానం సంతృప్తి చెంది మళ్ళీ తిరిగి ఎన్నుకున్నారండి. 2004 నుంచి రెన్యూ లేదండి. ఏ కమిటీ అయినా ఎన్నుకోగానే దీని పుట్టుపూర్వతాలు ఏంటి, అసలు ఈ స్థలదాతలు ఎవరు, ఈ బిల్డింగ్స్ ఎవరు కట్టించారు, మనకు దాతలు ఎవరు అనే ఒక లిస్టు తీసుకుంటామండి. అలానే అధికారులుగా ఎవరు చేయాలి, మున్సిపల్ సిబ్బంది ఎవరు, ఈ బైలా పుస్తకాలు ఏంటి, బైలా నిబంధనలు ఏంటి, అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడు జరపాలి, అమ్మవారి ఆశయాలు ఏంటి, ఈ గుడి పెట్టిన ఆశయాలు ఏంటి, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటో ఒక నిబంధనలు చూసుకొని మనం ప్రవర్తించాలండి. వీళ్ళెక్కడా కూడా దాన్ని ప్రవర్తించిన దాఖలా లేదండి. తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి షేక్ వలీ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వలీ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాల పైబడి అధికారంలో ఉన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చి ఆ మాటను గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేశంలో యువతకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసి తన మిత్రులైన అంబానీ, అదానీలకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్తులన్నీ కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత ఇల్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలపైన పోరాటాలకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పాసం వెంకటేష్, తెనాలి ఏఐవైఎఫ్ నాయకులు కోలా శేఖర్, మన్నెం నరేంద్ర, శరత్, హేమంత్, రాము తదితర యువకులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య 66వ వార్షికోత్సవాన్ని తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య 1959 మే 3న ఆనాడు ఏదైతే ఆవిర్భవించిందో ఆనాటి నుంచి ఈనాడు దాకా విద్యార్థుల కోసం, యువజనుల కోసం, విద్యా, వైద్యం, ఉపాధి కోసం ఆనాటి నుంచి ఈనాడు దాకా పోరాటం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల్ని పూర్తిగా మోసం చేస్తూ ఉన్నాయి. దాని మీద కూడా రాబోయే రోజుల్లో పోరాటం కొనసాగిస్తాము. అదేవిధంగా అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభలు మే 15 అంటే ఈ నెల 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క జాతీయ మహాసభలకి దేశంలో ప్రముఖులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క మహాసభల్లో నిరుద్యోగ యువత ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నదో ఆ యొక్క నిరుద్యోగ యువతకి విద్యా, వైద్యం, ఉపాధి పైన ప్రధానంగా చర్చ చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.